హైదరాబాద్ నార్సింగ్ లో డ్రగ్స్ కలకలం రేపాయి. ఓ యువతి నుంచి 4 గ్రాముల MDMA డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తో పట్టుబడ్డ యువతి ఓ టాలీవుడ్ హీరో ప్రియురాలిగా గుర్తించారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, అనుశ్రీ, మరొకసారి హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం సృష్టించింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక యాక్టర్ కి సంబంధించిన ప్రియురాలని నార్సింగ్ పోలీసులు అభినందిస్తున్నారు. గోవా నుంచి 4 గ్రాముల MDMA తెచ్చుకొని వినియోగిస్తున్న నేపథ్యంలో కూడా పక్కా సమాచారంతో నార్సింగ్ పోలీసులు ఆపైన దాడి చేసి లావణ్య అనేటువంటి యువతిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 4 గ్రాముల కొకైన్ ఏదైతే MDMA సంబంధించి కూడా ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరెవరు పొలంలో ప్రస్తుతం దర్యాప్తు ఒక యంగ్ హీరోకి సంబంధించినటువంటి ప్రియురాలుగా ప్రస్తుతం అయితే తెలుస్తా ఉంది. ఆ పూర్తి స్థాయి ఆ హీరో సమాచారానికి పోలీసులు అయితే చెప్పాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఆమె డిమాండ్ కూడా చేసినట్టుగా నార్సింగ్ పోలీసులు చెప్తా ఉన్నారు. అంటే నిన్న అరెస్ట్ చేసి ఈ రోజు ఉదయం ఆ కోర్టులో హాజరుపరిచేది ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది. కానీ హైదరాబాద్ లో ఎంతమంది సినీ స్టార్లు కావచ్చు, డ్రగ్స్ ముఠాలకు సంబంధించి అరెస్ట్ అవుతున్నప్పుడు మాత్రం వీళ్ళ తీరు మాత్రం మారడం లేదని చెప్పాలి. చాలా మంది పెద్ద ఎత్తున కూడా గోవా నుంచి MDMA కొకైన్ లాంటి డ్రగ్స్ ను సీక్రెట్ గా తెచ్చుకొని కూడా వినియోగిస్తున్న నేపథ్యం కావచ్చు, అమ్మకాలు సాగిస్తున్న వ్యవహారం కావచ్చు పదే కొనసాగుతుంది. దీనిపైన ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో పాటు హైదరాబాద్ పోలీసులు తన పెద్ద ఎత్తున కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసినటువంటి CS మ్యాప్ అనేటువంటి ఒక ఏర్పాటు చేసి కూడా పెద్ద ఎత్తున దర్యాప్తు చేస్తున్న ఆ పరిస్థితి కనిపిస్తాం. ప్రస్తుతం వీళ్ళను కస్టడీ తీసుకొని విచారిస్తే ఈ కోణంలో ఇంకెవరెవరు ఉన్నారు, ఆ హీరోకి ఏమైనా సంబంధం ఉందో, అతను కూడా డ్రగ్స్ వినియోగిస్తాడా, టాలీవుడ్ లో ఎంతమంది డ్రగ్స్ వినియోగం సాగుతుందని అంశానికి సంబంధించి లావణ్యని కస్టడీ తీసుకొని విచారిస్తే మరిన్ని అంశాలు మరి కీలక అరెస్టులు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది.